అందరికీ నమస్కారము. మనసులు కలవని మనవు ఆరవ భాగము. రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాను. అత్త టీ తీసుకొని రూమ్‌లోకి వచ్చింది. అవని, అబ్బాయి రాలేదట కదా! ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అని అడిగింది. పక్కనే ఉన్న బాబా టెంపుల్ ఉంటే అక్కడ కూర్చున్నానత్త. అయినా నీకెవరు చెప్పారు తను రాలేదని అన్నాను. అబ్బాయి వాళ్ళ నాన్న నాకు కాల్ చేసి ఏమనుకోకండి కలుస్తాను అని చెప్పి అబ్బాయి రాలేకపోయినందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో బాగోలేదని అర్జెంటుగా వెళ్ళిపోయాడు అని చెప్పారట అని చెప్పింది. ఎందుకు అంత డల్‌గా ఉన్నావు? అని అత్త అడిగింది. కలుస్తా అని చెప్పి కలవడానికి రాలేదు కదా! అందుకే కొంచెం బాధగా ఉందత్తా అన్నాను. అయ్యో! దానికే అలా అయిపోవాలా? ఇప్పుడు మాట్లాడకపోతే ఏంటి? మ్యారేజ్ అయ్యాక జీవితాంతం మాట్లాడుకోవచ్చులే. బాగా అలసిపోయావు కాసేపు పడుకో. తర్వాత డిన్నర్ చేద్దువు. మళ్ళీ మనం రేపు ఊరు వెళ్ళాలి కదా! అని అత్త డిన్నర్ ప్రిపేర్ చేయటానికి వెళ్ళింది. కాసేపటికి మామ, బావ వచ్చారు. అందరం కలిసి డిన్నర్ చేశాం. నేను, అత్త రేపు ఇంటికి వెళ్తున్నాం కదా! అందుకే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాం. మామ, బావ పెళ్ళికి 2 రోజుల ముందు వస్తాము అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళాక పెళ్లి పనుల్లో కుదురుతుందో లేదో అని మా స్కూల్ ఫ్రెండ్స్ కావేరి ఇంకా అంకితకు కాల్ చేసి చెప్పి వెడ్డింగ్ కార్డు పిక్స్ వాట్సాప్‌లో పంపాను అందరికి. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి నేను, అత్త ఇంటికి స్టార్ట్ అయ్యాము. బస్సులో వెళ్ళటం వలన ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది. ఫ్రెష్ అయ్యి తినేసి పడుకున్నాము. ఇంకా పెళ్ళికి 4 రోజులే ఈ టైం ఉండటంతో అమ్మ, నాన్న, అత్త చాలా బిజీగా ఉన్నారు. నేను, నాన్నమ్మ ఇంటి దగ్గర ఉండి ఇంట్లో పనులు చేస్తున్నాము. సాయంత్రానికి అమ్మమ్మ వాళ్ళు, ఇంకా దగ్గర చుట్టాలు వచ్చేశారు. అప్పటి వరకు నేను చేసిన షాపింగ్ మొత్తం ఎగ్జిబిషన్‌లా పెట్టి అందరికి చూపిచ్చాను. మావయ్య పెళ్ళికూతురు ముందు రోజు సాయంత్రం వచ్చాడు. రేపు బావ మార్నింగ్ కావేరి, అంకితను తీసుకొని వస్తానన్నాడట. ఇల్లు మొత్తం చాలా అందంగా ఉంది. బంతిపూల దండలు, రంగురంగుల లైట్స్, ఇండ్లు నిండుగా చుట్టాలు. వచ్చిన వాళ్ళందరినీ పలకరించి భోజనం ఏర్పాట్లు చేసేసరికి అర్ధరాత్రి అయ్యింది. తెల్లారితే పెళ్ళికూతురిని చెయ్యాలి. ఇంకా చాలా పనుందని అందరం పడుకున్నాం. ఆ రోజు నాకు మెహందీ పెట్టడానికి ఎవరూ లేరు. సునంద వాళ్ళ చుట్టాలింట్లో ఫంక్షన్‌కి వెళ్ళి నైట్ వచ్చింది. తెల్లవారుజామున వచ్చి నన్ను లేపింది మెహందీ పెట్టటానికి. మేము ఇంటి వెనక పెరట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. కావేరి, అంకిత వచ్చారు. తులసి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. పెళ్లి రోజు వస్తాను అని చెప్పింది. ఆఫ్టర్‌నూన్ వరకు నన్ను పెళ్ళికూతురిని చేయటానికి అన్నీ రెడీ చేస్తున్నారు. అప్పటి వరకు పెళ్లి పనుల్లో ఎక్కడెక్కడో బిజీగా ఉన్న నాన్న, మామ చాలా డల్‌గా ఇంటికి వచ్చారు. వాళ్ళతో పాటు తులసి వాళ్ళ నాన్న, బావ కూడా ఉన్నారు. కానీ ఒక్కరి ఫేస్‌లో కూడా ఆనందం లేదు. అమ్మ వెళ్ళి ఏమైంది అలా ఉన్నారు? త్వరగా రెడీ అవ్వండి టైం అవుతుంది అంటే వాళ్ళేం మాట్లాడకుండా సైలెంట్‌గా మా వైపు చూస్తూ ఉన్నారు. నాకెందుకో డౌట్ వచ్చి నాన్న దగ్గర కూర్చొని ఏమైంది నాన్న అన్నాను అంతే. ఎప్పుడూ ధైర్యం కోల్పోవద్దు అని ధైర్యం గురించి చెప్పే నాన్న ఏడుస్తూ ఒక లెటర్ నా చేతిలో పెట్టి నన్ను క్షమించు తల్లి అని హగ్ చేసుకున్నారు. అలా నాన్న ఏడవటంతో విషయం ఏంటో తెలుసుకోవటానికి నేను ఏడుస్తున్నాను. నాన్న ఏడుస్తూ చెప్పడంతోనే అందరూ గుసగుసలు స్టార్ట్ చేశారు. అత్త వెళ్ళి బావని అడిగింది ఏమైందిరా? అందరూ అలా ఎందుకున్నారు అని. కానీ బావ ఏమనకుండా నన్నే చూస్తున్నాడు. అందరినీ బయటికి పంపించాడు. తులసి వాళ్ళ నాన్న ఇంట్లో చాలా దగ్గర చుట్టాలు మాత్రమే ఉన్నారు. అప్పుడు అత్త నా చేతిలో లెటర్ తీసుకొని చదవటం స్టార్ట్ చేసింది. నన్ను ఇప్పటి వరకు ఇష్టపడి ఇక నుంచి ద్వేషించే అవనీకు సంతోష్ రాయనది. అవని నన్ను క్షమించు. నేను మా ఆఫీస్‌లోని లిఖితను 4 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాము. ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలీదు. బహుశా తెలిస్తే ఇక్కడి వరకు వచ్చేది కాదేమో. నా ఇష్టం కాదని వాళ్ళు పెళ్లి చెయ్యరనే నమ్మకంతో ఇన్ని రోజులు నేను చెప్పలేదు. అంటే ఆ సమయం రాలేదు. ఎప్పుడు కనీసం నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పినా నేను నా అభిప్రాయాన్ని చెప్పేవాణ్ణి. వాళ్ళ ఇష్టాన్ని, అభిప్రాయాలను గౌరవిస్తాను అనే నమ్మకంతో వాళ్ళు నన్ను అడగకుండానే ఈ పెళ్లి సంబంధాన్ని ఓకే చేశారు. మనకు జరిగిన ఈ పెళ్లి చూపులు నామమాత్రమే. అప్పటికే మన ఇరు కుటుంబాలు పెళ్లికి సంబంధించినవి అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. పెళ్లి చూపుల రోజు నీతో పర్సనల్‌గా మాట్లాడి మన ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు వేరు అని చెప్పి క్యాన్సిల్ చేద్దామని అనుకున్నాను. కానీ నువ్వు నాతో పర్సనల్‌గా మాట్లాడటానికి ఒప్పుకోలేదు. అందులో నీ తప్పేం లేదు. అందరి అమ్మాయిలకు ఉండే భయమే అది. ఎంగేజ్‌మెంట్‌లో కూడా మాట్లాడటం కుదరలేదు. అందుకే తులసి దగ్గర నీ నంబర్ తీసుకొని కలుద్దాం అనుకున్నాను. కరెక్ట్‌గా స్టార్ట్ అయ్యే టైంకి మా ఫ్రెండ్ కాల్ చేసి, ఇప్పుడు అమ్మాయిని కలిసి మ్యాటర్ చెప్తే తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకేం చెప్తుంది? అప్పుడు పెళ్లి క్యాన్సిల్ అవుతుందేమో కానీ సొల్యూషన్ ఉండదు.
ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పరువు పోతుందని నన్ను బందీగా చేసి, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం తెచ్చి పెళ్లి చేస్తారు. నాకు ఇంకా లిఖితతో కలిసి జీవించే అవకాశం లేకుండా పోతుందని ఆ రోజు నిన్ను కలవటానికి రాలేదు. పెళ్లి రేపు అనగా ఆగిపోతే అమ్మాయి ఇంటి వాళ్ళు, మా వాళ్ళు పడే బాధ నా కళ్ళ ముందు ఉన్నా కూడా నన్ను నమ్ముకొని నా కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి కోసం అటు మా ఇంట్లో వాళ్ళను, ఇటు నిన్ను నమ్మించి మోసం చేసి వెళ్తున్నాను. నేను చేసింది క్షమించరాని తప్పే కానీ నన్ను క్షమించు. నీకు నీ జీవితంలో ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా ఒక ఆప్తుడిలా ఉంటాను. చివరగా అంకుల్, ఆంటీ సారీ. ఈ విషయంలో అవనీను ఏమనకండి. తప్పు నాదే. ఇట్లు నీకు ఏం కానీ కాలేని ఆప్తుడిని. వెంటనే మా అమ్మ సైడ్ మామ, ఏంటి బావా అలా కూర్చున్నావు? వెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌ని నిలదీసి అబ్బాయి సంగతి చూద్దాం పద అన్నాడు. మిగతా వాళ్ళకు కూడా అవును పదండి పదండి అన్నారు. ఎక్కడికి మీరందరూ వెళ్ళేది? ఆ అబ్బాయికి మార్నింగే పెళ్లయింది. ఈరోజు ఈవినింగ్ యూఎస్ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ముందే వస్తదని తెలిసి సంతోష్‌ని ప్రీ ప్లాన్‌గా అన్నీ రెడీ చేసుకున్నాడు అని బావ చెప్పాడు. మావయ్య మీరు సంబంధం గురించి చెప్పినప్పుడే నేను మా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం అడిగాను. ఆ అబ్బాయి వర్క్ చేసే కంపెనీలో ఎవరైనా ఉన్నారా అని ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి. 2 డేస్ బ్యాకే మా ఇంటర్ ఫ్రెండ్ ఒకడు అదే కంపెనీలో వేరే బ్రాంచ్‌లో వర్క్ చేస్తున్నట్టు తెలిసింది. వాడు నాకు ఇంతకే కాల్ చేసి వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యింది. యూఎస్ వెళ్తున్నట్టు చెప్పాడు. ఆ విషయమే నేను మీకు చెప్పడానికి కాల్ చేస్తున్నాను. మీరు ఇంటికి వచ్చారు అని చెప్పాడు బావ. అందరూ ఎవరికి నచ్చినవి వాళ్ళు చెప్తున్నా కూడా నాకు పెళ్లి దగ్గరికి వచ్చి ఆగిపోయిందని బాధపడాలా? లేక పెళ్ళికి ముందే ఈ విషయం తెలియటం మంచిదైంది అని ఆనందపడాలో అర్థం కాక, అలాగే నాన్న భుజం మీద తలపెట్టుకొని ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాను. అంతసేపు ఎవరు ఏం చెప్పినా కనీసం నోరు తెరవని అమ్మ నన్ను కొట్టడానికి ముందుకు వచ్చింది. వెంటనే అత్త, మామ, బావ అడ్డుగా నిలుచున్నారు నాకు. అమ్మకు ఈ మధ్యన మీరు జరగండి. ఈరోజు నేను మీ పిల్ల సంగతి చెప్పాలి. నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంతదాకా వచ్చేది వేరే దేశం వాళ్ళు కావాలి, రాకుమారుడు కావాలి అని ఇంతవరకు తెచ్చింది అని ఏడుస్తూ వాళ్ళను పక్కకు లాక్కుంది. అత్త ఇప్పుడు మీరే తనకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా చేస్తే తను ఇంకా బాధపడుతుంది. ఏ తల్లిదండ్రులకు అయినా పిల్లల పెళ్లి ఆగిపోతే బాధగానే ఉంటుంది. అలా అని వేరే వాళ్ళ మీద కోపం మన పిల్లల మీద చూపిస్తే ఎలా? అయినా అదేమన్నా ఆ అబ్బాయిని లవ్ చేసి ఆ అబ్బాయిని మాత్రమే చేసుకుంటాను అని చెప్పిందా? మీరే కదా మంచి సంబంధం, మచ్చలేని కుటుంబం అని అన్నీ మాట్లాడుకున్నారు. క్యాన్సిల్ అయ్యాక ఇప్పుడు అంతా దాని తప్పే అంటున్నారు. అది కదా మన మీద అరవాల్సింది. దానికి కదా జరిగింది నష్టం. పెళ్ళికి ముందే ఇలా జరగటం మంచిదైంది. లేకపోతే పెళ్ళయ్యాక యూఎస్ ఎళ్ళాక దీన్నెక్కడో వదిలేసి వాళ్ళందరూ కలిసి ఉంటే మనకసలు తెలిసేదా? వదిలేయ్ అత్త. మనకు మన జీవితంలో ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. మన అవనీని వాళ్ళింటి కోడలుగా చేసుకునే అదృష్టం లేదేమో అని అక్కడ ఉన్న వాళ్ళందరిని చూసి అవనీని ఎవరైనా ఏమన్నంటే నా విశ్వరూపం చూస్తారు అని సీరియస్‌గా చెప్పి బయటకి వెళ్ళిపోయాడు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఏడుస్తూ వెళ్ళాడు అనిపిచ్చింది నాకు. నా లైఫ్‌లో ఇప్పటి వరకు నేను చూడని ఈ రోజు చూశాను. 1 నాన్న ఏడవటం, 2 బావ నా తరపున మాట్లాడటం. 3 నా కోసం బావ ఏడవటం. ఇంత బాధలో కూడా నా బ్రెయిన్ ఆ తులసి వాళ్ళ నాన్న మాత్రం చాలా బాధగా ఉన్నారు. అందరూ వాళ్ళని ఏమంటారా అని. కానీ నాన్న మీరేం బాధపడకండి. మీకు మాత్రం ఎలా తెలుస్తుంది అంతలా తలరాత అని అన్నాడు. తులసి దగ్గరకు వచ్చి నన్ను క్షమించవే. నువ్వు నేను ఒక ఇంటి వాళ్ళం అవుతామని ఆశపడ్డాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదని ఏడుస్తుంది. కావేరి, అంకిత వాళ్ళను వాళ్ళింటికి తీసుకొని వెళ్ళమని చెప్పి నాన్న ఒడిలో పడుకున్నాను. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారు. కనీసం బయట ఉన్న చుట్టాల గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు. బావ ఏడవటం మొదటిసారేమో. ఆ బాధ గగనం కూడా ఓర్చుకోలేక మొదట చినుకుల్లా కురిసిన తర్వాత కుంభవర్షంలాగా భూమిని తాకింది. సాయంత్రానికి చుట్టాలందరూ వెళ్ళిపోయారు. అమ్మమ్మకు టెన్షన్‌తో బీపీ డౌన్ అవ్వడంతో మామయ్య వాళ్ళు హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లారు. మిగతా వాళ్ళము ఎక్కడ వాళ్ళము అక్కడే ఉన్నాము. అప్పుడే సునంద, కావేరి అంకితని తీసుకొని వచ్చింది. "ఏం కాదులే బాధపడకు. ఏం జరిగినా మన మంచికే అనుకో. నువ్వు ఇక్కడ బాధపడుతుంటే నిన్నే తలుసుకొని తులసి ఏడుస్తుంది. వీళ్ళను రేపు మార్నింగ్ మొదటి బస్సుకి ఎక్కిస్తాను. ఈరోజు మా ఇంటి దగ్గరే ఉంటారు. బ్యాగ్ తీసుకొని వెళ్తాము" అని చెప్పింది. కావేరి, అంకిత కూడా నాతో కాసేపు మాట్లాడి సునంద వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఇప్పుడు ఇంట్లో మేము, మామ వాళ్ళు ఫ్యామిలీ మాత్రమే ఉన్నాము. బావ కాసేపటికి వచ్చి పనివాళ్ళతో ఇల్లు మొత్తం క్లీన్ చేయించి వంట ప్రిపేర్ చేయిస్తున్నాడు. బావ, అత్త బలవంతం చేయటంతో అందరం ఏదో తిన్నామంటే తిన్నాం అనిపిచ్చి మళ్ళీ ఆలోచనలో, బాధలో మిగిలిపోయాము. నెక్స్ట్ డే మనసులో బాధగా ఉన్నా కూడా అమ్మా, నాన్న, అత్త, మామ అందరూ కలిసి ఇంటి బయట క్లీన్ చేస్తున్నారు. కానీ ఎవరు ఎవరితో మాట్లాడుకోవటం లేదు. మధ్యాహ్నానికి మామ వాళ్ళు ఇక్కడే ఉంటే
మీరు ఇలానే బాధపడతారు. సిటీకి వెళ్లి కొన్ని రోజులు ఉందాం పదండి అని అందరిని తీసుకొని వెళ్లారు. అందరం వెళ్తేనైనా వెళ్ళాం కానీ, ఇంకా అలానే ఉన్నాము. నెక్స్ట్ డే ఆ అపార్ట్‌మెంట్‌లో యానివర్సరీ ఉండడంతో అందరిని రమ్మని పిలిచి, అలానే కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తున్నామని అందరిని పార్టిసిపేట్ చేయమని చెప్పి వెళ్లారు. ఆ రోజు గేమ్స్ నెక్స్ట్ డే సెలబ్రేషన్స్‌తో మేము కొంచెం నార్మల్ అయ్యాము. మామ, బావ డైలీ ఆఫీస్ జాబ్ వెళ్తూ ఉండేవాళ్ళు. ఈవినింగ్ టైంలో అందరం కలిసి టైమ్ స్పెండ్ చేసేవాళ్ళమి. అలా ఒక 2, 3 డేస్ ఉన్నాము. తర్వాత నాన్న వాళ్ళు వెళ్తాము అని నన్ను హాస్టల్‌లో డ్రాప్ చేస్తాము అన్నారు. కానీ నేనింక చదువుకోను నాన్న, ఇంటికి వచ్చేస్తాను అన్నాను. మొదట నాన్న, మామ నాకు నచ్చచెప్పడానికి చూసినా నేను ఏడవటంతో సరే నీ ఇష్టం అన్నారు. కాకపోతే కొన్ని డేస్ ఇక్కడే ఉండమన్నారు. రోజు అత్తకు ఇంటి పనుల్లో హెల్ప్ చేయటం, కూరగాయలు తేవడానికి ఇద్దరం కలిసి వెళ్ళడం, లేదా అత్త, మామ ఏదైనా అడిగితే తప్ప మాట్లాడకపోయేదాన్ని. అప్పట్లో ఇంట్లో ఏ సౌండ్ వచ్చినా అవని, అవని ఇలా చెయ్యొద్దు అనేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో నేను ఎక్కడ ఏ మూలన కూర్చున్నానో తెలియక అవని, అవని అని పిలుస్తున్నారు. ఎప్పుడూ రూమ్ బాల్కనీలోనే కూర్చుంటూ ఉండేదాన్ని. అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ నన్ను చూసి వాళ్ళు బాధపడతారో అని నేను బాగానే ఉన్నట్టు బిహేవ్ చేశాను. నన్ను చూసి రోజు అత్త, మామ బాధపడేవాళ్ళు. ఒకరోజు అత్త అపార్ట్మెంట్‌లోని ఎవరో ఇంట్లో పార్టీ ఉందని నన్ను రమ్మని అని చెప్పింది. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. అత్త ఒక్కతే వెళ్ళిపోయింది. అత్త వెళ్ళిన కాసేపటికి బావ వచ్చి డోర్ కొట్టాడు. నేను డోర్ తీసి బాల్కనీలోకి వెళ్లి కూర్చున్నాను. బావ ఫ్రెష్ అయ్యి వచ్చి అవని, అమ్మ ఎక్కడ అని అడిగాడు. పార్టీకి వెళ్ళింది. టీ తాగుతావా అని అడిగాను. నేను పెట్టుకుంటానులే అని చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటికి 2 చేతుల్లో టీ కప్స్ తీసుకొని వచ్చి ఒకటి తాను తీసుకొని ఒకటి నాకు ఇచ్చాడు. కొద్దిసేపటి మౌనం తర్వాత బావ మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అవని, నువ్వు ఏదో కోల్పోయిన దానిలాగా రోజు మొత్తం ఇలానే కూర్చుంటే ఇంక నీ జీవితంలో చాలా కోల్పోతావు. ఇప్పుడు ఏమైందని నువ్వు కాలేజీకి వెళ్ళనంటున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా, ఏం చేయకుండా ఎందుకు నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు? ఎవరో చేసిన దానికి నువ్వెందుకు నీ స్టడీస్‌ని ఆపేయాలి అనుకుంటున్నావు అని నన్ను చూస్తున్నాడు. నేనేం మాట్లాడలేదు. మళ్ళీ బావనే మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అవని, అంటే అందరికి నేను నిలబడటానికి ఆధారంగా ఉండేది. కానీ నువ్వే ఆధారం కోసం చూస్తే ఎలా? ఇప్పుడు నిన్ను చూసుకోవడానికి మేమందరం ఉన్నాం. కానీ జీవితకాలం నీకు ఎవరు ఇస్తారు ఆధారం, తోడు, నీడ? అమ్మాయి ఎప్పుడు పరిస్థితులకు అనుకూలంగా వెళ్ళకూడదు. అవసరమైతే తనకు తగ్గట్టు పరిస్థితులని సృష్టించుకునేలా ఉండాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఎవరైతే ఇప్పుడు నిన్ను వద్దని అనుకున్నారో వాళ్ళ ముందే నువ్వు పైకి ఎదగాలి. ఎప్పుడు రెక్కల గుర్రంలో నా రాకుమారుడు రావాలి అంటావు కదా! తన కోసం వెయిట్ చేయటం ఎందుకు? నువ్వే రెక్కలు కట్టుకున్న పక్షిలాగా జీవితంలోకి పైకెగురుతూ వెళ్ళు. అయినా అవని, చాలా మంది అమ్మాయిలకు చదివించే వాళ్ళు లేరు. చదువుకునే అవకాశం లేదు. కానీ నీకు ఆ 2 ఉన్నా కూడా నువ్వు యూజ్ చేసుకోవట్లేదు. నువ్వు డిగ్రీలో ఈజీగా జాయిన్ అయ్యావు అనుకుంటున్నావా? నువ్వు ఇంటర్‌లో ఫెయిల్ అయ్యాక అత్త నిన్ను చదువు మానిపిస్తాను అన్నది. అప్పుడు ఎవరు చెప్పినా కూడా వినలేదు. అత్త ఆఖరికి మామ మాట కూడా. నేను మీ అమ్మతో గొడవ పడ్డాను. అయినా కూడా వినలేదు. ఇక లాభం లేదు అని నేను ఛాలెంజ్ చేశాను. నిన్ను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కాకుండా డిగ్రీ పాస్ చేయిస్తానని. ఇప్పుడు నువ్వు డిగ్రీ చదవకపోతే నీతో పాటు నేను ఫెయిల్ అయినట్టే. గుర్తుపెట్టుకో అవని. నేను నా లైఫ్‌లో ఎప్పుడూ ఓడిపోలేదు. ఒక ప్రేమ విషయంలో తప్ప. ఇప్పుడు ఈ ఫెయిల్ అయితే అది నీ వల్లే. సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వరకు ఇంకా 3 మంత్స్ టైం ఉంది. త్వరగా డిసైడ్ అయ్యి బుక్స్ పట్టుకుంటావా? లేక వంటింట్లో కూర్చొని మీ అమ్మకు, అత్తకు హెల్ప్ చేస్తావో అని చెప్పి కప్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు సంతోష్ ఇచ్చిన షాక్ కంటే మా బావగాడు నాకు ఇచ్చిన షాక్‌లే ఎక్కువున్నాయి. ఎట్టా నా కోసం బావ అమ్మతో గొడవ పడ్డాడా? వామ్మో! ఎప్పుడు చూడు ఇద్దరూ నా మీద పడి ఏడుస్తారు. నా కోసం గొడవ కూడా పడ్డారా? ఈ విషయం పక్కకు పెడితే బావ చెప్పింది నిజమే. ఎవరో దారిన పోయిన దానయ్య వల్ల నాకు నష్టం వచ్చిందని నేనెందుకు నా దారి మార్చుకోవాలా? అలా అయితే మనకు నడవటానికి దారే ఉండదు. అందుకే ఎవరు ఏమనుకున్నా సరే డిగ్రీ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అనుకున్న వెంటనే ఎవరికైనా చెప్పకపోతే మళ్ళీ మనసు మార్చుకుంటానేమో అనిపించింది. నాన్నకు కాల్ చేసి చెప్పాను. నాన్న చాలా సంతోషించాడు. బావకు చెప్పాను. నవ్వుతూ ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. హాస్టల్‌కి వెళ్తే మళ్ళీ ఎగ్జామ్స్ అయ్యేదాకా ఇంటికి వెళ్ళటం కుదరదు అని 2, 3 డేస్ ఇంటి దగ్గర ఉండి హాస్టల్‌లో జాయిన్ అయ్యాను. సరికొత్త ఉత్సాహంతో. కావేరి, అంకిత ఫస్ట్ నన్ను చూసి షాక్ అయినా నేను తీసుకున్న డెసిషన్‌కు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక అప్పటి నుండి షురూ చేశాం ఎగ్జామ్ ప్రిపరేషన్. పరిణయం ఈసారి ఎగ్జామ్స్‌లో నేను జస్ట్ పాస్ అవుతా సరిపోదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అంటే ఈ 2 ఇయర్స్ చాలా కష్టపడాలి. అలా అయితేనే ఫస్ట్ క్లాస్ మార్క్స్‌తో డిగ్రీ కంప్లీట్ చేయగలననుకోని పాతకాలం అవనిలా ఎగ్జామ్స్ ముందు రోజు బుక్ తీయకుండా ఈ రోజు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను.
సాటర్‌డే, సండేస్ కూడా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఫ్రెండ్స్‌తో నేను మిస్ అయిన టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్స్ చేయించుకునేదాన్ని. నేను రావటం లేదు అని నా కోసం అత్త, మామ వచ్చేవాళ్ళు. బావ వారంలో 2, 3 టైమ్స్ వచ్చి నన్ను కలిసి చాలా మోటివేట్ చేసేవాడు. ఎలాగూ నాది, బావది కంప్యూటర్సే కాబట్టంతో అప్పుడప్పుడు సబ్జెక్ట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడు. నాకే కాకుండా కావేరి, అంకితకు కూడా ఫోన్‌లో డౌట్స్ క్లారిఫై చేసి కెరీర్ ప్లానింగ్స్‌లో హెల్ప్ చేసేవాడు. ఇక ఎగ్జామ్స్ దగ్గర పడటంతో అత్త, మామ వాళ్ళను రావద్దు అని చెప్పాను. కానీ బావకు చెప్తే ఏమనుకుంటాడో అని చెప్పలేదు. 2 డేస్‌లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అనగా ఒకరోజు బావ వచ్చి నన్ను బయటకు తీసుకువెళ్ళి ఫ్రూట్స్, స్నాక్స్, పెన్స్ అన్నీ ఇప్పించి ఆల్ ది బెస్ట్ అవని. ఎగ్జామ్స్ బాగా రాయి. నేను డైలీ వస్తే నీకు టైం వేస్ట్ అవుతుంది. కాల్ చేసి మాట్లాడుతా ఉంటాను. జాగ్రత్త అని చెప్పి హాస్టల్‌లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇన్ని ఇయర్స్‌లో ఎప్పుడూ బావ నాతో ఇంత స్మూత్‌గా మాట్లాడలేదు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే రోజు రానే వచ్చేసింది. ఎప్పటిలా ఎగ్జామ్ అంటే భయం